నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు హైడ్రేట్. ఇట్స్ మీ అనుష్క కుమార్. ఈ రోజు షో గురించి ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది చాలా స్పెషల్ షో అని చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ గురించి మనం తీసుకున్నా కూడా దాన్ని మనం జడ్జ్ చేసేది అంటే తీసుకోవాలా లేదా అని మనం జడ్జ్ చేసేది దేన్ని బట్టి, దాని రివ్యూని బట్టి, అంటే మౌత్ టాక్ కానీ రివ్యూ కానీ చూస్తాం. బట్ సర్ప్రైజింగ్లీ నేను పెయిన్ మేనేజ్మెంట్ అని ఒకసారి సెర్చ్ చేస్తే 4.9 రేటింగ్తో ఆల్మోస్ట్ 1000K పైన పాజిటివ్ టెస్టిమోనియల్స్ విత్ దేర్ రిజల్ట్స్, చాలా హ్యాపీ ఫేసెస్తో నాకు ఒక క్లినిక్ కనిపించింది. అదే ఈ రోజు మనం ఉన్నాం, ప్రాణ పెయిన్ క్లినిక్. రాజు గారు, నేను ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా తగ్గట్లేదు. నేను రోజు వాకింగ్ వెళ్తున్నాను, రోజు నేను సైక్లింగ్ చేస్తున్నాను, లేకపోతే రోజు ఇంత దూరం నడుస్తున్నాను, ఇన్ని స్టెప్స్ కౌంట్ చేసుకొని వేస్తున్నా కూడా నేను తగ్గట్లేదు, లేకపోతే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు. నిజంగా ఎక్సర్సైజ్ వాళ్ళకి వర్క్ అవ్వట్లేదా? అసలు వర్క్ అవుతుందా అవ్వదా? ఎలా చేయాలి మేడం? పికింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. 100 చేయొచ్చు, జూంబా చేయొచ్చు, యోగా చేయొచ్చు, సర్కస్ చేయొచ్చు, ఏరోబిక్స్ చేయొచ్చు, కరాటేకి వెళ్ళొచ్చు, బాక్సింగ్కి వెళ్ళొచ్చు, డాన్స్లు వేయచ్చు, అన్ని యాక్టివిటీ మజిల్స్ కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఇస్ నాట్ అబౌట్ అది చేయండి ఇది చేయండి. నేను మీకు వీళ్ళు చేసే మిస్టేక్స్ చెప్తాను, లెట్ దెమ్ ఫిగర్ అవుట్ వాళ్ళకేది కరెక్ట్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దే ఫాల్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ లూజింగ్ వెయిట్ వితౌట్ ఎక్సర్సైజ్. ఉట్టి డైట్ చేసి వెయిట్ తగ్గిపోవచ్చా, లేకపోతే మసాజ్లు కొన్ని ప్రోగ్రామ్లో జాయిన్ అయిపోతే తగ్గిపోతారు, లైపోసక్షన్ ఉంటుంది. పీపుల్ షుడ్ రిమెంబర్ ఎక్సర్సైజ్ ఈజ్ యువర్ బర్త్ రైట్. తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి పిల్లడు తిరుగుతూనే ఉంటాడు, అక్కడ నుంచి స్కూల్ దాకా కాలేజ్ దాకా స్పోర్ట్స్ ఆడతారు, తర్వాత అందరూ మానేస్తున్నారు. ఈ హైదరాబాద్ మొత్తంలో గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయండి ఒకసారి నాకు చెప్పండి? ఉండవు. సో అలాంటి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా లేజీ పీపుల్ అడుగుతారండి. మీకైనా 24 hours, నాకైనా 24 hours, అంబానీకైనా 24 hours ఉంటాయి. టైం అనేది కొత్తగా క్రియేట్ చేయలేం. అలవాట్ల ప్రకారం మీరు బ్రష్ చేసుకుంటారు, అంబానీ బ్రష్ చేసుకుంటాడు, నాకు బ్రష్ అలవాటు, ఎందుకంటే అది అలవాటు. ఎక్సర్సైజ్ అనేది అలవాటు కాదు. అంబానీ అయినా డబ్బులు పెడితే ఫిట్ బాడీ రాదు, రాత్రికి రాత్రి దొంగలించలేరు ఎవరు, రైట్? నేను పుషప్స్ చేస్తే మీకు ఫిజిక్ రాదు. మీ హెల్త్ మీది, నా హెల్త్ నాది. మనీ కాన్ బై హార్ట్ బీట్స్. ఎంత పెద్ద ఫెరారీ అయినా గరాజ్లో పెడితే తుప్పడిపోతుంది. మీ బాడీ కూడా ఐదర్ యూజ్ ఇట్, ఇఫ్ యూ అబ్యూజ్ ఇట్ యూ లూజ్ ఇట్. అయితే వాడుకోండి, లేకపోతే బాడీ పాడైపోతుంది. ఇప్పుడు అంటే మేడం, ఒకప్పుడు 94 ఏళ్ళు రొటీన్గా బతికేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో చూసినా 40 ఏళ్ళకి ప్రీ డయాబెటిక్లు, బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు ఇన్ని తింటున్నారు, బతికుంటారు. కానీ ట్రూ, వీళ్ళు ఫుడ్కి జీవితాన్ని తాకట్టు పెడతారు, సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఎక్సర్సైజ్ లేకుండా అసలు వెయిట్ తగ్గడం అనేది మా దగ్గర అయితే నడవదు మేడం. అసలు అది సింపుల్గా అమ్ముకునేవాడు ఎవడో చెప్తాడేమో కానీ 7000 క్యాలరీలు ఖర్చు అయితే మీకు వెయిట్ తగ్గుతారు. 7000 క్యాలరీలు ఖర్చు అయితే మీరు ఏంటంటే 1 kg ఆఫ్ ఫ్యాట్ తగ్గుతారు. ఓకే, అండ్ ఇందులో క్యాలరీ డెఫిసిట్ కొంచెం తక్కువగా తింటే 300 క్యాలరీలు తక్కువ తిన్నారు అనుకోండి, దాన్ని బట్టి 7000 ఎప్పటికి వెళ్ళాలో మీరు ఆలోచించుకోండి, అలా తగ్గుతారు. ఇందులో తగ్గేది మీ కండరాలకి బలం చెప్పారనుకోండి మేడం, ఓకే, కండ అనేది నిలబడుతుంది. లేకపోతే ఎంతసేపు తక్కువ తింటే బాడీకి సరిగ్గా న్యూట్రిషన్ లేకపోతే వెయిట్ తగ్గాలంటే ఎలా? మీ బాడీకి 2000 క్యాలరీలు కావాలి, దానికంటే తగ్గించి తింటేనే మీరు వెయిట్ తగ్గుతారు. తగ్గించి తిన్నప్పుడు మీరు బాడీకి కావాల్సినంత కూడా ఇవ్వకపోతే అది బతకాలి. దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీ మజిల్ నుంచి తీసుకుంటూ ఉంటుంది. మెయిన్లీ ఫ్యాట్ లాగే ఉంటుంది, వెయిట్ తగ్గుతూ ఉంటారు, మజిల్ వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే మ్యారథాన్ రన్నర్స్ 40 కిలోమీటర్లు పరిగెట్టడం చూడండి, బక్కగా ఉంటాడు వాడు, ఏ సరిగ్గా బాడీ బిల్డర్లా ఉండడు. ఏరోబిక్ యాక్టివిటీ వీటిలో మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గే ప్రోగ్రాంలు మోస్ట్లీ ఎవరిని పట్టుకోవద్దు, మా దగ్గర అయితే అసలు రావద్దని చెప్తాం. ఇదంతా లేజీ పీపుల్స్ బిజినెస్. ఐ విల్ ఆల్సో టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హార్డ్ చాయిసెస్ ఈజీ లైఫ్, ఈజీ చాయిసెస్ హార్డ్ లైఫ్. అంటే ఈజీగా అయిపోలేదు, చదువుకోకుండా పాస్ అయిపోవాలి, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, ఏ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గిపోవాలనే బ్యాచ్ అయితే నాకు తెలిసినంత వరకు మా దగ్గర ఫిట్ అవ్వరు మేడం. ఆ మైండ్ సెట్ వర్క్ అవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ ఇస్ అ పనిష్మెంట్. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఎప్పుడు మొదలు పెడతారు తెలుసా మేడం? డాక్టర్ చెప్పాక, అమ్మ మీరు వాకింగ్ చేయాలి, డయాబెటీస్ వచ్చింది, 10,000 steps. ఇంకొకళ్ళు వెయిట్ తగ్గాలి, చచ్చినట్టు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ, ఇక 3 నెలలు చేసి, పెళ్లికి రెడీ అవ్వడానికి 3 నెలలు చేసి, ఇలాంటి బ్యాచే తగ్గుతున్నారు మేడం. ఎక్సర్సైజ్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ వాట్ యువర్ బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. నేను ఎంత దూరం దూకగలుగుతాను, ఎంత ఫాస్ట్గా పరిగెట్టగలుగుతాను. ఫిట్నెస్ అంటే ఏంటి తెలుసా మేడం? మీకు నిజ జీవితంలో పనిచేయాలి. మీరు లిఫ్ట్ అయిపోయింది రేపు 10 floors, ఎక్కడం ఈజ్ ఫిట్నెస్. ఘాట్ రోడ్లో కార్ అయిపోయింది, తొయ్యడం ఈజ్ ఫిట్నెస్. రేపు ఇంట్లో సిలిండర్ మార్చాలి, గ్యాస్ సిలిండర్, అది మార్చడం ఈజ్ ఫిట్నెస్. అంతేకాని కాళ్ళు ఊపడాలు, చేతులు ఊపడాలు, డాన్స్ వేసి ఫిట్గా అయిపోయిన అనుకోవడం, ఫిట్గా కనపడడం వేరు, ఫిట్గా ఉండడం వేరు. ఎంతమంది తెలుసా సన్నగా ఉంటే వాళ్ళకి బీపీలు, డయాబెటీస్ ఉంటాయి.
చాలా మంది బక్కగా ఉంటారు కానీ పొట్ట ఉంటుంది అనమాట. సో సైజ్కి దానికి సంబంధం లేదు. ఎంతమంది సుమో రెస్లర్లు ఉంటారు, ఎంతమంది బాడీ బిల్డర్ అంతంత వెయిట్ వేసుకుని ఉంటారు, వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇస్తాం, వీళ్ళు 60-70 ఉంటే వీళ్ళు కంగారు పడిపోతుంటారు. బేసిక్గా వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. అందుకని డోంట్ ట్రీట్ ఎక్సర్సైజ్ as a punishment. ఫర్ మీ ఇట్ ఇస్ అ సెలబ్రేషన్. నేను నవ్వుకుంటూ వెళ్తాను. అండ్ లివింగ్ టేక్స్ ఇమాజినేషన్ మేడం. అంటే బతకడానికి ఆశ కావాలి కానీ పోవడానికి ఏముంది, 40లో పోవచ్చు, 50లో పోవచ్చు, 70లో కూడా పోవచ్చు. యూర్ అండర్స్టాండింగ్? లివింగ్ టేక్స్ ఇమాజినేషన్. అందుకని ఎక్సర్సైజ్ని పనిష్మెంట్లో చూడకండి. దట్స్ అ సింగిల్ మోస్ట్ ఎఫిషియెంట్ స్ట్రాటజీ. ఈ భూమి మీద మీరు కట్టే రెంట్ ఏంటంటే న్యూట్రిషన్ ఎక్సర్సైజే ఉండడానికి. ఓకే, ల్యాక్ ఆఫ్ టైం మోటివేషన్. చాలా మంది మాకు ఏం చెప్తారు తెలుసా మేడం, టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. 24 గంటలు రైట్. టైం ఎందుకు ఉంటుంది మేడం? 24 గంటలు స్కిప్ చేసుకుంటే నా మనసును కామ్ చేసుకుంటాం కదా, ఈ రోజు టైం లేదు అలా చెప్పేసుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ట్రూ మ్యామ్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ఐ ప్రయారిటైజ్. నేను బ్రష్ చేసుకోకుండా ఎట్లాగైతే రానో, ఒక పూజారికి గుడికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ రోల్. 24 గంటల్లో 1 గంట మీకు ఖర్చు పెట్టుకుంటే యు ఆర్ అ బ్లడీ రే అండ్ హోప్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీరు ఫినాన్షియల్ గోల్స్ చేసి చేయాలన్నా, కెరియర్ గోల్స్ చేసి చేయాలన్నా మీరంటూ బతుకుంటేనే కదా. దానికి గంట ఖర్చు పెట్టకుండా దేని చేసి చేస్తారో కూడా నాకు అర్థం కాదు. సో ఫర్ మీ ఐ మేక్ టైమ్ అండ్ మోటివేషన్ ఫర్ మై ఎక్సర్సైజ్. అండ్ మోటివేషన్ అనేది ఇట్స్ లైక్ ఎమోషనల్ మాస్టర్బేషన్. ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే నేను గంట కూర్చొని చాగంటి కోటేశ్వరరావు గారి లాగా గంటల తరబడి చెప్తూ ఉంటాను. ప్రాబ్లం ఏంటంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? రిజల్ట్స్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఇక్కడ పని చేశారు, నేను మీకు జీతం ఇచ్చాను, యూఆర్ సూపర్ మోటివేటెడ్ టు వర్క్. 2nd మంత్ 3rd మంత్ 2 నెలలు డబ్బులు ఇచ్చారు, 3వ నెలలు వస్తారు. ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్ అయినా మీకు డబ్బులు లేవనుకోండి, మీరు మోటివేషన్ ఉండదు. మీకు 2 నెలలు 6 నెలల తర్వాత డబ్బులు లేవు, మీరు ఎందుకు పని చేస్తారు? నా దగ్గర వీళ్ళు ఎంతసేపు మోటివేషన్ పోయింది అనుకుంటారు, కానీ ఎందుకో తెలియదు. మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ రిజల్ట్స్. రేపు 1 మంత్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, ఎవడో చెప్తాడు, అరే నీకు ఫ్లాట్ టమ్మీ ఉంది, ఇన్షర్ట్ వేసుకుంటే బాగున్నావు, చూడడానికి బాగున్నావు, హార్మోన్స్ విల్ బీ హమ్మింగ్, ఎనర్జీ లెవెల్స్ విల్ ఇంప్రూవ్, రైట్? దాంట్లోంచి మోటివేషన్ వస్తుంది. లిటరలీ యూ కెన్ రివర్స్ ఏజింగ్ దగ్గర నుంచి పాసిబిలిటీస్ ఉంటాయి ఎక్సర్సైజ్, రైట్? సో అందుకని ఫస్ట్ చేజ్ రిజల్ట్స్, దెన్ కమ్స్ మోటివేషన్. డోంట్ లుక్ ఫర్ మోటివేషన్ టు గో టు ద జిమ్. అది అవ్వదు. ఓకే, మోటివేషన్ లో జిమ్ సబ్స్క్రిప్షన్ కొంటారేమో కానీ అక్కడికి వెళ్ళడానికి కమిట్మెంట్ కావాలి. మొత్తం ఎలా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇది ఏది ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నారు ఇప్పుడు. అంతే మేడం, ఎందుకంటే అది తినండి, ఇది చేయండి, ఇలాంటివి మీకు ఇంటర్నెట్ లో ఉంటాయి. ఏం చేస్తే సక్సెస్ అవుతుందో మటుకు నేను చెప్తున్నాను మీకు. ఓకే, టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మెరిట్స్. మీరు నోట్లో వేసుకునే ప్రతి దానికి కూడా ఒక కాన్సిక్వెన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అలాంటివి ఎందుకు అడుగుతారంటే, ఉన్న వెన్న కనపడపోయినా మీరు తింటే బలమైనా వస్తుంది, నీరసమైనా వస్తుంది, జుట్టు ఊడిపోతుంది, రకరకాల థింగ్స్ అన్ని న్యూట్రిషన్ ఎక్సర్సైజ్తోనే ఉంటాయి. ఓకే, ఇందులో కూడా బోల్డ్ సర్కస్ ఉంటుంది మేడం. డైట్లలో ఎన్ని రకాలైతే ఎక్సర్సైజ్. ఒకళ్ళు పొద్దున్నే లాఫింగ్ క్లబ్ అని నవ్వేస్తుంటారు అనమాట, ఎంత ఎటకరంగా అనిపిస్తుంది తెలుసా. ఇంకొకళ్ళు జుంబాని డాన్స్ వేస్తూ ఉంటారు, ఒకళ్ళు యోగా అని చెప్పి ఆసనాలు వేసేస్తూ ఉంటారు, ఒకళ్ళు కరాటే అని చెప్పేసి డ్రెస్ కట్టుకుని బ్లాక్ బెల్ట్ వెళ్ళిపోతుంటారు, ఒకళ్ళు ట్రెడ్మిల్ మీద అయితే చెమటలు వచ్చేటట్టు గంట పరిగెడుతుంటాడు. ఇంకిక్కడ సర్కస్కి అన్లిమిటెడ్ మేడం. బాడీ బిల్డింగ్, మీరు ఏ జిమ్లోకి వెళ్ళండి మేడం, ఇవాళ బైసెప్స్ డే, ఇవాళ ట్రైసెప్స్ డే, ఇవాళ చెస్ట్ డే, లెగ్స్ డే. మీరు గణేశుడు విగ్రహం కడుతున్నారా? ఈరోజు చేతులు కట్టడానికి, రేపు కాళ్ళు కట్టడానికి. అది బాడీ బిల్డర్ స్పోర్ట్. స్టేజ్ మీదకి ఎక్కి ఏదో చేశాడు, మీరు ఎందుకు చేయాలి అవన్నీ? నార్మల్ పీపుల్ కి ఎంత సెట్ అవుతుందో అన్నది చూడాలి. అసలు వీళ్ళకి గోల్స్ ఉండవు. ఫస్ట్ గోల్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత తగ్గాలి, ఈ రోజు నేను చెన్నై వెళ్ళాలి, ఎన్ని గంటల్లో వెళ్తాను, శంషాబాద్ వెళ్ళాలి, క్యాబ్ ఇక్కడ నుంచి ఎంతసేపట్లో తెలుస్తుంది. వీళ్ళు మట్టుకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వెయిట్ తగ్గాలి. అరే ఎంత తగ్గుతావు, ఎప్పటికి తగ్గుతావు తెలియకుండా దిల్ డూ సర్కస్. గోల్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్. గోల్ ఓరియంటేషన్ తగ్గట్టు ఏం చేయాలి? మీరు 1 నిమిషం ఖర్చు పెడుతున్నారు అనుకోండి మ్యామ్, బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. యోగా చేయొచ్చా, జుంబా చేయొచ్చా, ఏం చేస్తే బెనిఫిషియల్ చేయాలి. కానీ 10 మంది చేసే చోట యూ షుడ్ నాట్ బి మళ్ళీ ఇంకొక క్యాటిల్. అంటే గొర్రెలు అయితే మీరు అవ్వకూడదు. బీ ఎ క్యాటలిస్ట్, మేక్ అ చేంజ్, కానీ డోంట్ బి గొర్రెలు, డోంట్ బి క్యాటిల్. ఓకే, నౌ జుంబా. ఇప్పుడు కూచిపూడి వేసే ఎక్సర్సైజ్ అంటారా? అనరు. కథాకళి చేస్తాను ఎక్సర్సైజ్ అంటారా? లేదు. జుంబా అని వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తేనే ఎక్సర్సైజ్. అన్ని జిమ్లో జుంబా ఫెసిలిటీ ఉంటుంది, వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు గంట సేపు. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ప్లెజర్, ఇఫ్ యూ ఎంజాయ్ డాన్స్, గో ఫర్ ఇట్. బట్ డోంట్ డూ సమ్ సర్కస్ అండ్ సే ఇట్ ఈస్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ డాన్స్ ఫర్ మీ. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ జుంబా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా నా మీద అటాక్ చేస్తారు. ఓకే, డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది.
యోగా వల్ల వెయిట్ లాస్ అవుతుందా? చాలా మంది గురువులను అడిగినప్పుడు ఇది వెయిట్ లాస్ కి సంబంధమే లేదు అని చెప్తున్నారు. అసలు ఈ మిస్కన్సెప్షన్ ఎక్కడి నుండి క్రియేట్ అయింది ఇంటర్నెట్ లో? మేడం నేను చెప్తాను మేడం, ఇవన్నీ కాంట్రవర్సీ అవుతాయని నా పర్సనల్ ఒపీనియన్ అదే చెప్తాను. భయం, మాట్లాడాలి అన్నా కూడా అంటే ఏదన్నా నిజాన్ని నిజంగా ఫ్యాక్ట్స్ ఆర్ బిట్టర్ అంటారు కదా, అందుకే నచ్చదు తీసుకోవడానికి. నేను కూడా. నిజాల అబద్ధాలా నేనేం చెప్పను, ఆ. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి, మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు నేను రోజంతా గంట కూర్చొని మెడిటేషన్ చేస్తాను, బయటికి వెళ్ళాక సడన్గా పులి కనపడుతుంది, నా స్ట్రెస్ పెరగదా? పెరుగుతుంది కదా. గంట సేపు ఏం చేసినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మమ్మ గారు ఏమైనా యోగా ప్యాంట్స్ వేసుకొని యోగా మ్యాట్స్ వేసుకొని ఇవాళ నేను యోగా క్లాస్కి వెళ్తున్నానని ధనురాసన, చక్రాసన, గరుడాసన, భుజంగాసన లాంటివి ఏమైనా వేసారు? లేదు. ఇప్పుడు వేస్తారు. అండ్ సాంస్క్రిట్ యోగా ఈజ్ ఓకే, అవుట్డేటెడ్ సిస్టమ్స్. ఒకప్పుడు సంస్కృతం చదివేవాళ్ళు, ఇప్పుడు నా కొడుకుని సంస్కృతం స్కూల్కి నేను పంపిస్తాను. అవుట్డేటెడ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఎందుకు? ఈ జనరేషన్లో నాకు ఉపయోగపడేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చొని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్రాసనాన్ని ఒళ్ళు విరుస్తాను, ఓకే? 4 గోడల మధ్య పనిచేసే ఆసనాలు జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి? ఏనంటే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఎవరికి ఫ్లెక్సిబిలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలుకి దెబ్బ తగిలింది, ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ, గుడ్, యోగా ఇస్ గుడ్, ఓకే? కానీ ఇంత లావు ఉండి యోగా చేస్తే వెయిట్ తగ్గుతామని, అండ్ గ్రూప్ క్లాసులు ఎస్పెషల్లీ ఆడ మగ లావు ఉంటారు, బక్కగుంటారు, పొడుగుంటారు, పొట్టుంటారు, అందరూ కూర్చొని ఒకటే ఆసనాలు ఎట్లా చేస్తారు నాకు చెప్పండి? దిస్ నో కస్టమైజేషన్, రైట్? అండ్ పీకాక్ లాగా వెళ్తుంది, మంకీ లాగా వెళ్తుంది, డాంకీ లాగా వెళ్తుంది, ఇంకా అన్ని పనులు అవి చేసుకుంటాయి. మీరెందుకు కోబ్రా పోజ్ అని భుజంగాసనాన్ని ఇమిటేట్ చేయడం? వై డూ హ్యావ్ టు డూ చక్రాసనాన్ని చక్రం లాగా వంగడం? మేబీ ఇట్ విల్ యూస్ఫుల్, కానీ వెయిట్ లాస్ కి సంబంధం ఉన్నదా అన్నదే ఇట్ ఈస్ చూసుకోవాలి. లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఒకటి. ఓకే. జాయింట్స్ ఒక రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది, చెయ్య ఇక్కడ దాకా వెళ్ళాలండి. మీరు అవసరం ఏంటి? అటక మీద ఏమైనా పెట్టాలి, దేవుడు అక్కడ దాకా తీసుకెళ్ళాడు. దాన్ని యాక్రోబాట్ సర్కస్ లాగా ఇంత దాకా తీసుకెళ్ళి ఒక పోజ్, చేతులు వెనకాల పెట్టి పోజులు పెట్టడాలు, ఇవి ఏస్థెటిక్ చూడడానికి బాగుంటాయి. ఆ చక్రాల్లాగా ఒళ్ళు ఉంచడాలు అవన్నీ వావ్ టైప్లో. కానీ మై క్వశ్చన్ ఈజ్, నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయి చెప్పండి? అలా వంగే అవసరం మీకు ఎక్కడ వస్తుంది నాకు చెప్పండి? మరి ఉపయోగపడినప్పుడు వై డూ యూ ప్రాక్టీస్ ఫర్ 3 hours? ఐఎమ్ నాట్ డిసైడింగ్, యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను మెరిటా కాదా కూడా చెప్పట్లేదు. పోను కరాటే, ఓకే? ఇప్పుడు కూడా వెయిట్ లాస్ అని ఆ బాక్సింగ్ పంచ్ బ్యాగ్ అని కొడుతూ ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి కరాటే అని వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు టెంపుల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చైనాలో ఎక్కడో కరాటే కుంఫు చేశారనుకోండి, అప్పుడు గన్నులు లేవు, క్యానన్స్ లేవు, లేకపోతే ఇంకొకటి మనిషి టు మనిషి ఫిస్ట్ ఫైట్లో ఎంగేజ్ చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు గన్నులు ఇన్నుండగా మీరు రోజు హా ఎక్స్ బ్లాక్ వై బ్లాక్ దాన్ని కొట్టారు అనుకుందాం. ఇట్ ఈస్ నాట్ అ మూవీ, కొరియోగ్రాఫ్ లాగా ఒకటి తర్వాత ఒకటి రాడు. ఇప్పుడు మీరు కరాటే 10 సంవత్సరాలు నేర్చుకున్నారు, బాక్సింగ్ 20 సంవత్సరాలు నేర్చుకున్నారు, ఓ బియర్ బాటిల్ మీ మీద తీసిరేస్తాను, హౌ డు యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? అవుట్డేటెడ్ సిస్టమ్స్ తీసుకొచ్చి వీళ్ళు వెయిట్ లాస్ కంటకట్టేస్తారు. నథింగ్ బట్ విల్ ఫీల్ హ్యాపీ. అంటే బ్రెయిన్ వాడట్లేదు, పీపుల్ ఎగ్జిక్యూషన్ మోడ్లో ఉన్నారనమాట, ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళ ఉన్నాయి, ఓకే? ట్రెడ్మిల్, అదే డౌట్. ఇప్పుడు థ్రెడ్మిల్ విషయానికి వస్తే, అంటే మేబీ ఇట్ విల్ కాంట్రవర్షియల్ ఏమో, థ్రెడ్మిల్ యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన వాళ్ళనే చూసాను నేనైతే పర్సనల్గా. బట్ వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ లాస్ కోసం, అంటే హెవీగా ఉన్న వాళ్ళు కూడా థ్రెడ్మిల్ గంటలు చేస్తున్నారు. అది వాళ్ళకి సజెస్టబుల్లా కాదా అన్నది మెయిన్ డౌట్. అసలు గూగుల్లోకి వెళ్ళి ట్రెడ్మిల్ హిస్టరీ చూడండి. ట్రెడ్మిల్ వాజ్ అ పనిష్మెంట్. అసలు ఎలా మొదలైంది తెలుసా? ఫస్ట్ ఇది ట్రెడ్మిల్ కాదు, ట్రెడ్మిల్. ఒక వీల్ మీద ప్రిజనర్స్ అంటే జైల్లో ఉండే ఖైదీలు ఉంటారు కదా, ఖాళీగా ఉన్నారని చెప్పి వాళ్ళతో తొక్కిచ్చేవాళ్ళు అనమాట. ఆ వీల్స్ ఒకదానొకటి తిరుగుతుంటే కార్న్ గ్రైండ్ అవ్వడం, నీళ్లు తోడడం లాంటి పెద్ద పెద్ద వీల్స్ తో చేసేవాళ్ళు అనమాట. అట్లాగా రోజుకి 3 గంటలు 4 గంటలు పనిష్మెంట్ కింద వాడేవాళ్ళు. అబౌట్ 1865లో ఆ ట్రెడ్మిల్ అనేది బ్యాన్ చేసేసారు. దే ఫెల్ట్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్, మరి అనాగరికం అని చెప్పి బ్యాన్ చేసేసారు. అది ట్రెడ్మిల్ అయ్యి అది నిజంగానే పనిష్మెంట్ లాగా ఒళ్ళు అలసిపోయేటట్టు, కాళ్ళు అలసిపోయేటట్టు తిరుగుతూ ఉంటారు మేడం. వెయిట్ ఎక్కువైనందుకు పనిష్మెంట్ అది అలానే ట్రీట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఈజ్ పనిష్మెంట్ లాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు ఎట్లాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 కాళ్ళు ఉన్న ప్రతి ఒడు చేసేది వాకింగ్. చేయలేను కొంచెం, మా పిల్లాడు కూడా 10 కిలోమీటర్లు నడవమంటే నడుస్తాడు. ఓ 100 కేజీలు ఎత్తాలంటే స్ట్రెంత్ కావాలి, కానీ 2 కాళ్ళు అరిగిపోయేటట్టు నడవడానికి ఏముంది మేడం? అండ్ మీ తాతగారు ఏమైనా నైకీ షూస్ కట్టుకొని వాకింగ్కి వెళ్తున్నాను వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు, రైట్? సో అన్ని ఇక్కడంతా సైకిల్ తొక్కేస్తుంటాడు ఒకడు 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు హెల్మెట్లు పెట్టుకొని, రైట్? సైకిల్ ఎందుకు? ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి కనిపెట్టారు. వాజ్ ఇట్ అన్ ఎక్సర్సైజ్ టూల్? మీరు డంబెల్ పట్టుకుంటే చింతకాయలు కొట్టడానికి ఉపయోగించారు, డంబెల్ జీవితంతో డంబెల్ లానే ఉంది. యూర్ అండర్స్టాండింగ్? నేను ఇక్కడ ఏది ఫ్యాన్ ఫాలోయింగ్ లో చెప్పట్లేదు, కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను. దాన్ని బట్టి ప్రిమిటివ్, మీ అమ్మమ్మ గారు ఏం చేశారు, ఇప్పుడు అదే చేయమన్నా ఆవిడ తిరగలు రుద్దారు, మీరు కూడా రుబ్బండి. సో దట్ యువర్ లాట్స్ విల్ ఎంగేజ్, యువర్ ఆర్మ్స్ విల్ ఎంగేజ్. జిమ్కి వెళ్ళమని చెప్పట్లేదు. ఆవిడ బావిలో నీళ్లు తోడారు, మీరు కూడా తోడండి, యువర్ లాట్స్ విల్ బి ఎంగేజ్.
కూడా చూస్తున్నాం కదా, రోప్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా. ఉండే చెయ్యండి. మీ ఆ నానమ్మ గారు తాతగారు ఏం చేశారో అవి చేసుకోండి. ఓకే. ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్ ప్రూవెన్. వాళ్ళు హెల్తీగా గోల్కొండ ఫోర్ట్లు కట్టారు, తాజ్మహల్ కట్టారు. వాళ్ళు ఎయిమ్లెస్గా స్కిన్ని స్పాంజ్ కేకుల లాగా వెయిట్ లాస్ కోసం పడి తిరగలేదు. దుక్కి దున్నారు, వాళ్ళు కష్టపడి పని చేసుకున్నారు కదా. ప్రిమిటివ్గా ఏముందో ఇప్పుడు కూడా అది చేసుకోండి. ఈజ్ వాట్ మై అడ్వైస్ ఇస్. సో రాజ్ గారు, నాకు నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు డిస్కషన్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ కొత్త కొత్త విషయాలు నేనైతే విన్నాను. బట్ నాకు ఇక్కడ ఏంటంటే, సరే నాకు తెలుసో తెలియకో నేను ఇప్పటి వరకు రాంగ్ ప్రొసీజర్స్ అన్ని వెళ్ళాను అనుకుందాం. మేబీ అవి రైట్ అయినా నాకు వర్కౌట్ అవ్వలేదు అనుకుందాం. అంటే యాజ్ అ పర్సన్గా నేను ఒక వ్యూవర్గా అడుగుతున్నాను. ఓకే, నాకు వర్కౌట్ అవ్వలేదు ఆర్ నాకు సెట్ కాలేదు అవి. నేను మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? అంటే యాజ్ అ కస్టమర్, నేను ఒక క్లయింట్గా వచ్చి నాకు ఈ ప్రాబ్లం తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఇవన్నీ ఇలా కాకుండా మీరేం కొత్తగా చేస్తారు? మీరు నన్ను ఏం చేస్తారని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఇక్కడ మీ కళని పంచుకుంటా. ఓకే. టుగెదర్ ఆర్ వి షేరింగ్ ద సేమ్ ఆబ్జెక్టివ్స్. ఇద్దరం కలిసి మీరు ఇలా కనపడాలని నేను కలగని, మీరు పనిచేసే గైడెన్స్ నేను ఇవ్వడం. నాట్ సెల్లింగ్ మీల్ ప్లాన్స్. మీరు బ్లూ కలర్ షర్ట్ కొనుక్కున్నారు మ్యామ్, నాకు వైట్ కలర్ షర్ట్ నచ్చింది. ఎందుకు కొనుక్కున్నాము? ఆయనకి ఎల్లో నచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు బై ఫ్యాబ్రిక్, కాటన్ ఇది కాదు, ఇది వేసుకుంటే నేను బాగుంటానన్న ఐడియా. వీళ్ళు డైట్లు చేసినా, ఎక్సర్సైజులు చేసినా, జిమ్ సబ్స్క్రిప్షన్లు కట్టినా, చదువుకున్నా, ఏ యూట్యూబ్ వీడియోలు చూసినా, వీళ్ళు తీసుకునేది పిల్స్, ప్రిస్క్రిప్షన్స్, సప్లిమెంట్స్, సబ్స్క్రిప్షన్స్ కాదు. ఇది చేస్తే నేను తగ్గుతాను అనే ఐడియాని తీసుకుంటున్నారు. ఇందులో వి విల్ ఫస్ట్ ప్రీమార్టమ్, మీ గోల్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో గోల్స్ రీచ్ అవుతారు, అండ్ ప్రిసైజ్గా పనిచేస్తాయి. ఇక్కడ నో గెస్ వర్క్, అంటే అనుకోకుండా ఇవాళ ఇంతే అనే లాంటి కాన్సెప్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల్లో పెళ్లి చూపులు ఉంటాయి, లేకపోతే 3 నెలల్లో బ్యూటీ కాంటెస్ట్ వస్తుంది, బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ వస్తుంది. మీరు స్టేజ్ మీద ఇలా కనపడాలనుకుంటే అంతలోనూ కనపడాలి. యూ కాంట్ ఫెయిల్ ఫాలోయింగ్ రాజ్ డైట్, కీటో డైట్ ఆ రోజు. మీ కెరీర్ స్టేక్లో ఉంటుంది. మా మీల్ ప్లాన్స్ ఇట్స్ ఆల్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్. మా దగ్గర సర్టిఫైడ్ మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ చేసిన, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు. దే విల్ హ్యాండ్ హోల్డ్, అంటే చెయ్య పట్టుకొని అబ్స్టకిల్స్ అన్ని నడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చీమలు ఎంతైతే కేర్ఫుల్గా ఉంటాయో, మీరు నన్ను అడ్డు పెట్టండి, వీళ్ళు ఆగిపోతారు డైట్లో. చీమలు ఏం చేస్తాయి, మీరు ఎంత పెద్ద గోడ కట్టినా కూడా దాటుకుంటే వెళ్తాకనే ఆగవు. రైట్, మీకు ఆ గోడ దాటించేవాడు కావాలి, విచ్ విల్ బి మీ. ఐ విల్ బి యువర్ కెప్టెన్. ఓకే, మీకు ఆబ్స్టికల్స్ వస్తే టాక్ టు మీ. ఇక్కడ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందండి, రీజనబుల్ యాక్సెస్. అంటే బాబు నేను ఊరు వెళ్తున్నాను, ఏం తీసుకెళ్ళాలి బాబు, ఇప్పుడు నేను నాకు ఫుడ్ సరిపోలేదు, మేము మారుస్తాము. వీఆర్ మోర్ లైక్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ who will keep you up and running all the time. సో ఈ టీం అంతా దీని మీద వర్క్ చేస్తుందా? నాకు కూడా, ఎందుకంటే స్టార్టింగ్ రాగానే చాలా పెద్ద టీమ్ ని చూసాను. అంటే ఫోన్స్ మాట్లాడుతూ, గైడ్ చేస్తూ, నాకు ఒక రకంగా ఒక బీపీఓ ఆఫీస్ లో ఎంతమంది ఉంటారు అంతమందిని చూసాను. సో వీళ్ళంతా క్లయింట్స్ కోసం వర్క్ చేస్తారా? ఒక క్లయింట్, ఒక డైటీషియన్, షీఈ్ అ మాస్టర్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇక్కడ ఉంటారు. వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి 1-to-1 కోచింగ్ ఇస్తారు మీకు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ తీసుకుంటాము, సో దట్ ఫోకస్ అటెన్షన్ ఇవ్వడానికి ఉంటుంది. వస్తున్నారు కదా అని 100 మందిని తీసుకునే హాస్పిటల్ ఇది కాదు బేసిక్గా. ఓకే, అండ్ వాళ్ళకి అవసరం లేదనుకోండి, మేము ఫాలో అప్ చేస్తాము, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఉంటాము. మీరు మెసేజ్ చేయకపోతే ఇప్పుడు బాగానే చేసుకుంటారని అర్థంలో ఉంటాం. మీకు అవసరం వచ్చినప్పుడు ప్రతిరోజు ఇక్కడ నిలబడతాం. అది రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. విల్ సెట్ రీజనబుల్ టైమ్స్ అండ్ ఆల్. విల్ కీప్ యూ అప్ అండ్ రన్నింగ్ ఆల్ ద టైమ్. సో బేసికల్లీ యు ఆర్ ట్రయింగ్ టు పేస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ ఫర్ డైట్ ప్లాన్స్, ఎక్సర్సైజ్ ప్లాన్స్. అందులో ఏ రీజనబుల్ సపోర్ట్ కావాలన్నా, ఎమోషనల్గా డౌన్, టాక్ టు మీ. సడన్గా ఊరు వెళ్తున్నారు, టాక్ టు మీ. లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉంది, స్లీప్ సరిగ్గా లేదు, డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం, ప్రతిదానికి ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. నేను చేసేది హ్యాండ్ హోల్డింగ్, చేయి పట్టుకొని తీసుకెళ్తాను. కానీ నాట్ గివింగ్ యూ డైట్ ప్లాన్లు, వీక్లీ కన్సల్టేషన్, పిచ్చి డ్రామా కాకుండా వాళ్ళకి చివరి దాకా తీసుకెళ్తాను. నాకు రిజల్ట్ కావాలి. ఇక్కడ మేజర్ రోల్ ఏంటంటే ఎంత అవుతుంది, నా బడ్జెట్ లో ఉందా లేదా అన్నది కూడా నేను చూసుకోవాలి కదా మేడం. బడ్జెట్ ఈస్ రిలేటివ్ సబ్జెక్ట్. కారు 3 లక్షలకి దొరుకుతుంది, 3 కోట్లకి దొరుకుతుంది. ఇక్కడ యూఆర్ పేయింగ్ ఫర్ వాల్యూ. ఈ కాలంలో డిజైనర్ బ్లౌజ్ కుడితే 2000 రూపాయలు తీసుకుంటారు మేడం. ఓ మనిషి, క్వాలిఫైడ్ మనిషి నెలంతా కూర్చొని మీకోసం పని చేస్తూ, ఈవెన్ నేను ఇప్పుడు ఈ జుంబాకి వెళ్ళాలన్నా, లేకపోతే ఈ యోగాకి వెళ్ళాలన్నా, ఈవెన్ జిమ్కి వెళ్ళాలన్నా ఒక ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఆల్మోస్ట్ 30K వరకు ఉంటుంది మేడం. ఇక్కడ ఇంట్లో వర్కౌట్ చేసుకునే వాళ్ళకి, ఇంట్లో యోగా చేసుకునే వాళ్ళకి వి గివ్ దెమ్ బెస్ట్ ప్రాక్టీసెస్. 3 రోజులు ఆఫ్ ఇది చేయగలుగుతారు. అది ఇక్కడ ఏది ఫోర్స్ ఉండదు. స్వీట్ కావాల్సిన వాళ్ళకి స్వీట్ ఇచ్చి వాళ్ళ ఓన్ పేస్లో తీసుకెళ్తాం, కానీ ఫాస్ట్ ప్రోగ్రెస్ కాదు. రాంగ్ డైరెక్షన్లో స్పీడ్ వేస్ట్, ఎప్పటికీ డెస్టినేషన్కి వెళ్ళరు. మెల్లగా వెళ్ళిన అడుగులు వేసుకుంటే ఇయర్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవుతారు. రైట్, అండ్ ఇక్కడ బెస్ట్ పాత్రలో తీసుకెళ్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. వేరేన్ వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. వరీ సార్, నేను తీసుకుంటాను వాళ్ళ ఫిట్నెస్ గురించి. ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్ వర్కింగ్ విత్ మీ. అండ్ ఇంకొకటి, వాళ్ళకి 2 అవుతాయి. అయితే సొల్యూషన్ దొరుకుతుంది జీవితంలో. చాలా ట్రై చేసేదానికంటే టైము, హెల్త్, ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి వాళ్ళకి. రైట్,
తగ్గలేదు అనుకోండి, ఏమవుతుంది, 100 చోట్ల పోయిన చోట ఇక్కడ పోతుంది కదా, విల్ రిఫండ్ దెమ్ 100%. అంటే వాళ్ళు, మీరు నాకు వర్కౌట్ అవ్వకపోతే రిఫండ్ కూడా చేస్తారా? మేడం వీ బిలీవ్ ఇన్ సంథింగ్, ఇఫ్ మై సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ, యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు మీ. సో కాబట్టి మీకు ఇక్కడ ఉపయోగం లేదు అనుకుంటే ఐ రిఫండ్ యువర్ మనీ బ్యాక్. మీరు వెయిట్ తగ్గకపోయినా, మీ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ కాకపోయినా, ఏదున్నా ఐ విల్ టేక్ ఓనర్షిప్. మీరు ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. అవును, రైట్. బయట ఆ సౌకర్యం ఉండదు కదా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ అడగలేం కదా. నేను జిమ్కి వెళ్ళాను, నేను తగ్గలేదు, 1 year చేశాను, నేను వెళ్ళి బాడీ బిల్డర్ని అడగలేను కదా. దట్ ఈస్ కాల్డ్ ఓనర్షిప్ మేడం. అది ఓనర్షిప్ చాలా ఆ ఇంపార్టెంట్. డిఫరెన్స్ చాలా ఉంది. అందుకే నేను వాళ్ళ కళను పంచుకుంటానన్నాను కానీ, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయింది అనుకోండి మేడం, Okay. దే ఆర్ వాకింగ్ అడ్వర్టైజ్మెంట్. డోంట్ యూ థింక్ వాళ్ళు నడుస్తున్నప్పుడు అలా తగ్గావు, ఎక్కడ తగ్గావు అంటే నాకే చెప్తారు. దే ఆర్ మై అడ్వర్టైజ్మెంట్. సో వాళ్ళు గెలవడం నాకు ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది. ఓకేనా మ్యామ్? సో అందుకని వితౌట్ ఎనీ దే కెన్ ట్రై అస్. వాళ్ళకి ఇక్కడ పోయేదే లేదు, సర్వీస్ అయితే దొరుకుతుంది. వాళ్ళు ఓన్లీ థింగ్ చేయాల్సింది పిక్స్ పెట్టడము, తింటుంటే ఓకే, ఎక్సర్సైజ్ చేయడము, ఇబ్బందులు వస్తే మాట్లాడడం జెన్యున్ గా. ఎందుకంటే ఏమి చేయకుండా నాకు ఇది పనిచేయలేదు అనుకోండి, ఇట్స్ నాట్ రీజనబుల్ మ్యామ్. రైట్. ఐఎమ్ టాకింగ్ టు యూ విత్ అంబిషన్ టు హెల్ప్, నాట్ టు సెల్ సమ్ డైట్ ప్లాన్ అండ్ ఆల్. దిస్ నాట్ అ ప్రైమరీ రెవెన్యూ కూడా. సో ఫర్ ద గివెన్ ఎఫర్ట్స్ ఇంత పెట్టినందుకు గాను, ఒక మంత్ మొత్తం కోచ్ చేసినందుకు గాను, వీ ఓన్లీ ఛార్జ్ 24,000 రూపీస్ ఫర్ 3 months. 3 నెలలకు కలిపి, అంటే రఫ్లీ 8,000 రూపీస్. ఈ కాలంలో పెద్ద ఐఫోన్ కూడా రాదు మీకు. రైట్. విల్ బిల్డ్ యువర్ హెల్త్, విల్ గివ్ యూ హార్ట్ బీట్స్. నా హెల్త్ అండ్ నా గోల్స్ రీచ్ అవ్వచ్చు కదా. ఫస్ట్ టైం మనీ విల్ బై హార్ట్ బీట్స్. మీ గుండె చెప్పులు డబ్బులతో కొనొచ్చు అంటే ఇక్కడ కొనొచ్చు. ఓకే, ఓకేనా మ్యామ్? లైక్ మంచి లైఫ్ స్టైల్ అండ్ గుడ్ గైడెన్స్, ఎండ్ టు ఎండ్, నాట్ జస్ట్ డైట్, ఎక్సర్సైజ్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎంటైర్ లైఫ్ స్టైల్. పొద్దున మొదలెట్టిన దగ్గర నుంచి, లేవడం దగ్గర నుంచి బిల్డ్ దర్ హ్యాబిట్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏమో మేబీ, అది ఒకసారి హెల్దీ హ్యాబిట్ కనుక మనకు అలవాటు అయితే, మీరు 3 months అన్నారు. అవును. ఏ హ్యాబిట్ అయినా ఒక 3 months అలా అలవాటు చేసుకుంటే లైఫ్ టైం ఉంటుంది కదా. 26 days మీరు అదే పని చేస్తే 27th డే మీరు చేసుకుంటారు. ప్రూవెన్ కూడా. యా. సో కాబట్టి ఇక్కడ మేము అలవాట్లు బిల్డ్ చేయడంలో ఫోకస్ పెడతాం కానీ ఎక్సెల్ షీట్లు రాయడాలు, డైట్లు తినడాలు ఇట్స్ టెంపరరీ ప్లాన్ అయితే కాదు నాకు తెలిసి. విల్ బిల్డ్ దేర్ లైఫ్. యా, ఇట్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా, ఎఫర్ట్ అంతా పెట్టి నాకు చాలా క్లియర్గా, అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఈ సొల్యూషన్స్ అన్ని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు.